వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో రకాల మనుషులను చూస్తాం. అందరూ మనుషులే. అందరికీ 2 చేతులు 2 కాళ్ళు ఒకే రకమైన దేహం ఉన్న ఎవరి జీవితం వారిదే. ఒకరు సుఖాల సుడిగుండంలో ఉంటే మరొకరు కష్టాల కడిల్లో ఈదుతుంటారు. ఒకరు దైవ చింతనలో ఉంటే ఇంకొకరు పాప భీతి లేకుండా ప్రవర్తిస్తుంటారు. అసలు అందరం ఒకే తల్లి కడుపున పుట్టినా మన ప్రవర్తనలో మన జీవన విధానంలో ఇంత తేడా ఎందుకు ఉంటుంది? ఒక జీవి ఈ భూమి మీదకి ఎలా వస్తుంది? తల్లి గర్భంలో ఆ 9 నెలలు ఆ జీవుడు ఏం చేస్తాడు? మనిషి ప్రవర్తన వెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? మన పురాణాలు ఉపనిషత్తులు ఈ అద్భుతమైన సృష్టి రహస్యాన్ని గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మం ప్రకారం, ముఖ్యంగా గర్భోపనిషత్ మరియు గరుడ పురాణం ప్రకారం జీవుని ప్రయాణం చాలా అద్భుతం. మనిషి కర్మల అనుసారంగా తల్లిదండ్రుల సంయోగ సమయంలో ఆ జీవుడు ఒక సూక్ష్మ రూపంలో ఆ ఇంట ప్రవేశిస్తాడు. మొదటి రాత్రికి బుడగల, 5వ రోజుకి మాంసపు ముద్దల, 8వ రోజుకి అన్ని అవయవాల అంకురార్పణ జరుగుతుంది. పండితులు చెప్పేదాని ప్రకారం పూర్వజన్మలో చేసిన మంచి చెడుల ఫలితంగా ఆత్మ తనతో పాటు తెచ్చుకున్న వాసనల ఆధారంగా సరైన గర్భాన్ని ఎన్నుకుంటుంది. భగవంతుని సృష్టిలో ఏది యాదృచ్ఛికం కాదు. ప్రతి జననం వెనుక ఒక గట్టి కారణం, ఒక రుణం ఉంటుంది. ఇక అసలైన రహస్యం ఇక్కడే ఉంది. తల్లి గర్భంలో ఆ 9 నెలలు ఆ జీవుడు పడే వేదన వర్ణనాతీతం. మొదటి నెలలో తల్లి తీసుకునే ఆహార రసాలతో పెరుగుతూ 2వ నెలకు శరీరం ఏర్పడుతుంది. 3వ నెలలో పోలికలు, 4వ నెలలో ఎముకలు ఏర్పడతాయి. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, గర్భంలో ఉన్న ఆ శిశువుకు పూర్వజన్మ జ్ఞాపకం వస్తుంది. తాను గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు కళ్ళ ముందు కదలాడుతాయి. ఆ ఉమ్మనీటి మంటలో ఆ ఇరుకైన ప్రదేశంలో ఊపిరాడక విలవిల్లాడిపోతుంది. అప్పుడు ఆ జీవుడు భగవంతుడిని ఇలా వేడుకుంటాడు: స్వామి, నన్ను ఈ గర్భకూపం నుండి బయటికి రానివ్వు. ఈసారి భూమి మీదకి రాగానే కేవలం నిన్ను మాత్రమే ధ్యానిస్తాను. ఎవరికి అన్యాపదేశం చేయను. మంచి మార్గంలో నడుస్తాను అని కన్నీళ్లతో ప్రమాణం చేస్తాడు. కానీ విచిత్రమేమిటో తెలుసా? ఆ జీవుడు బయటికి రాగానే, తాజా గాలి తగలగానే మాయా ప్రభావంతో ఆ పూర్వజన్మ జ్ఞానమంతా మర్చిపోతాడు. దీన్నే ఆధ్యాత్మికంలో మాయా ఆవరణ అంటారు. సరే, మరి పుట్టేటప్పుడు అందరూ పవిత్రంగానే పుడతారు కదా, మరి ఎవరి ప్రవర్తన వారిలా ఎందుకు మారుతుంది? దీనికి పండితులు చెప్పే సమాధానం వాసనలు. వాసన అంటే సువాసన, దుర్వాసన కాదు. మనం పూర్వజన్మలో చేసిన పనులు, మన అనుభవాలు, మన మనసుపై వేసే ముద్రలే ఈ వాసనలు. ఒక పూలదండ తీసేసిన ఆ దండకు అంటిన పరిమళం అలాగే ఉంటుంది కదా. అలాగే ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తినా గత జన్మల జ్ఞాపకాల తాలూకు కర్మ వాసనలు దాని వెంట వస్తాయి. కొందరికి చిన్నతనం నుంచే భక్తి, దానగుణం ఉంటాయి. ఇది పూర్వజన్మ సుకృతం. దీనినే వాసన అంటాం. మరికొందరికి ఎంత చెప్పినా కోపం, క్రూరత్వం, లోభత్వం ఉంటాయి. ఇది గత జన్మల తాలూకు దుర్వాసన. అంతేకాదు, భూమి మీదకి వచ్చాక మనం తిరిగే సంఘం, చుట్టూ ఉండే వాతావరణం, మనం తీసుకునే ఆహారం కూడా మనిషి ప్రవర్తనను శాసిస్తాయి. మానవ జన్మ అనేది కేవలం తిని తిరగడానికి వచ్చింది కాదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు చేసిన ఆ దైవ ప్రార్థనను మర్చిపోకుండా ఈ భూమి మీదకు వచ్చాక సత్కార్యాలు చేయడమే మన అసలైన కర్తవ్యం. చెడు వాసనలను వదిలి సత్సాంగ్యంతో మంచి ఆలోచనలను అలవర్చుకుంటేనే మన ఆత్మ ప్రయాణం సార్థకమవుతుంది. పురాణాలు మనకు నేర్పే పరమ సత్యం ఇదే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.